అందరికీ నమస్కారం. నా పేరు బాలకృష్ణ. మా అమ్మగారి పేరు భారతి, మా నాన్నగారి పేరు యాదయ్య. ఈరోజు మీ ముందుకు నా సక్సెస్ స్టోరీని తెలపడం కోసం రావడం జరిగింది. రీసెంట్గా జరిగిన జేఎల్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో, టీఎస్పిఎస్సి, టీజీపీఎస్సి కండక్ట్ చేసిన జేఎల్ ఎగ్జామ్స్లో నాకు జేఎల్ బాటనీలో జాబ్ రావడం జరిగింది. సో దాని సక్సెస్ స్టోరీ ఏం జరిగింది, ఎలా జరిగింది అనేటువంటిది మీకు చెప్పుకోవడానికి ముందుకు వచ్చాను. ముందుగా మాది కొండపాక అనేటువంటి విలేజ్. ఇది సిద్దిపేట డిస్టిక్లో తెలంగాణ రాష్ట్రంలో ఉంది. సో ఈ విలేజ్లో మాదొక చిన్న అగ్రికల్చర్ కుటుంబం. ఆ కుటుంబంలో మా అమ్మ నాన్న వాళ్ళకు కలిగినంతలో, వాళ్ళకు వీలైనంతలో నన్ను చదివించడం జరిగింది. సో నా స్కూలింగ్ అంతా విలేజ్లోనే కంప్లీట్ చేసుకున్నాను. 1st to 5th సాయి పబ్లిక్ స్కూల్ అని ఒక స్కూలింగ్ కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత నా 6th to 10th సోషల్ వెల్ఫేర్లో APSRRS తొగుట అనేటువంటి దానిలో 10th వరకు కంప్లీట్ చేసుకున్నాను. 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ రెండు కూడా సిద్దిపేటలో ప్రైవేట్ కాలేజెస్లో కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అది అయిపోయిన తర్వాత పీజీ మాస్టర్స్ ఎంఎస్సి బాటనీ నేను తీసుకోవడం జరిగింది. ఈ ఎంఎస్సి బాటనీ గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ సిద్దిపేటలో కంప్లీట్ చేయడం జరిగింది. 2013లో నా పీజీ కంప్లీట్ అయిపోయింది. పీజీ కంప్లీట్ అయిపోయిన వెంటనే నేను ఎక్కడ స్టాప్ చేయకుండా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కోసము, అప్పుడున్న ఎకనామికల్ స్టాటస్ను ఓవర్కమ్ చేసుకోవడం కోసము వెరీ యంగ్ ఏజ్లో 21 ఇయర్స్లోనే నేను ఈ టీచింగ్ ఫీల్డ్లోకి రావడం జరిగింది. సో తక్కువ శాలరీ అయినప్పటికీ ఆ టైంలో జాయిన్ అయ్యి డిగ్రీ స్టూడెంట్స్కు టీచ్ చేసేటువంటి క్రమంలో 2013 నుంచి 2022 వరకు కంటిన్యూగా డిగ్రీ స్టూడెంట్స్కు టీచ్ చేయడం జరిగింది. అదే టైంలో మధ్యలో 2016లో నేను ఇంటర్మీడియట్ హాఫ్ డే అండ్ డిగ్రీ హాఫ్ డే టీచ్ చేయడం జరిగింది. ఇలా టీచ్ చేస్తున్న టైంలో నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉండేది. గవర్నమెంట్ జాబ్ కానీ, ఒక మంచి పొజిషన్ కానీ సంపాదించుకోవాలి, ఒక మంచి స్థాయిలో ఉండేటువంటి ఒక చిన్న కోరిక అనేటువంటిది ఉండేది. ఆ కోరికను నెరవేర్చుకోవాలనేటువంటి ఉద్దేశంలో ఉన్న తరుణంలో 2013 నుంచి ఎలాంటి నోటిఫికేషన్స్ అనేటువంటిది మొత్తమే రాలేదు. కానీ 2022లో తెలంగాణ గవర్నమెంట్ ఒకేసారిగా వివిధ రకాల నోటిఫికేషన్స్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది. అందులో వేరియస్ డిఫరెంట్ నోటిఫికేషన్స్ అనేటువంటిది మనకు అందుబాటులో ఉన్నాయి. సో వాటిలో ముఖ్యంగా మెయిన్గా తీసుకున్నట్టయితే ఫస్ట్ గురుకుల నోటిఫికేషన్స్ అనేటువంటిది రావడం జరిగింది. దాని తర్వాత గ్రూప్స్ నోటిఫికేషన్స్ అనేటువంటిది రావడం జరిగింది. వాటితో పాటు జేఎల్ జూనియర్ లెక్చరర్ నోటిఫికేషన్స్ అనేటువంటిది రావడం జరిగింది. ఈ గురుకుల నోటిఫికేషన్ లోపల టీజీటీ, పీజీటీ, జేఎల్, డిఎల్ అనేటువంటి నోటిఫికేషన్స్ వచ్చినాయి. గ్రూప్ లోపల గ్రూప్ 2, గ్రూప్ 4 అనేటువంటి నోటిఫికేషను, దాని తర్వాత జేఎల్ నోటిఫికేషన్స్ మెయిన్గా వచ్చినాయి. అయితే అన్ని నోటిఫికేషన్స్ ఒకేసారి రావడంతో ఏది చదవాలి, ఎలా చదవాలి అనేటువంటిది ఒక కన్ఫ్యూజన్ అనేటువంటిది నాలో మొదలైంది. ఏదేమైనప్పటికీ నేను చెప్తుంది టీచింగ్ పొజిషన్ కాబట్టి గ్రూప్స్ వైపు కాకుండా టీచింగ్ వైపుకే వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో నేను టీచింగ్ని చూస్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ టైం నేను గురుకులకు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఆ గురుకుల ప్రిపరేషన్లో భాగంగానే గురుకులకు సంబంధించినటువంటి ఏదైతే ప్రిపరేషన్ కోసమో నేను కంప్లీట్గా టీచింగ్ అనేటువంటిది స్టాప్ చేయడం జరిగింది కంప్లీట్గా. ఎందుకంటే జాబ్ రావాలి, ఒక మంచి పొజిషన్ అనేటువంటిది ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో నేను టీచింగ్ను వదిలేసి ప్రిపరేషన్ వైపుకు రావడం జరిగింది. సో ఎప్పుడైతే ప్రిపరేషన్కి వచ్చానో అంతవరకు టీచింగ్ చేస్తూ ఒకేసారి ప్రిపరేషన్కి రావాలనే చిన్న టెన్షన్ అనేటువంటిది మొదలైంది. నేను ఎలా చదవగలుగుతాను, ఈ సక్సీడ్ అవుతానా లేదా అనేటువంటి చిన్న టెన్షన్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా కొంచెము స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయి ఏదైతే ప్రిపరేషన్ అనేటువంటిది స్టార్ట్ చేసేసాను. ఆ ప్రిపరేషన్ చేసేటువంటి క్రమంలో ఫస్ట్గా మెయిన్గా గురుకుల పైన ఫోకస్ చేసుకున్నాను. ఈ గురుకులలో ఏదైతే టీచింగ్ మెథడ్స్ అనేటువంటివి ఉంటాయో, దాని తర్వాత కంటెంట్ ఉంటాయో వాటి గురించి బాగా చదువుతూ ఉన్నటువంటి క్రమంలో అవి టఫ్గా ఉన్నప్పటికీ చదువుతూ రోజు కొంచెం చదువుతూ ఉండేటువంటి టైంలో ఆల్ ఆఫ్ సడన్ వన్ డే ఏమైందంటే మా బ్రదరు
అండ్ వన్ ఆఫ్ ది కొలీగ్ వేణు సార్ అనేటువంటి వ్యక్తి ఉండే. వేణు సార్ ఇట్స్ అ వెరీ హెల్ప్ఫుల్ మీ. సో వేణు సారు నాకేం సజెషన్ చేశారంటే, నువ్వు గురుకుల కాదు జేఎల్ వైపుకి వచ్చేసేయి, టీజీపీఎస్సీ కండక్ట్ చేసేటువంటి జేఎల్ వైపుకి వచ్చేసేయి, ఆ జేఎల్కు ఒక మంచి కోచింగ్ తీసుకో, ఆ కోచింగ్ ద్వారా నువ్వు నీ లైఫ్ను మంచి జాబ్ పొజిషన్కి రావచ్చని నన్ను టర్న్ చేయడం జరిగింది. సో జేఎల్ ప్రిపరేషన్కు రా అని చెప్తూ, ఈ జేఎల్ ప్రిపరేషన్ అయ్యే టైంలో ఏం చదవాలి, ఎక్కడ చదవాలి, ఎలా చదవాలి అనేటువంటి నాకు మళ్ళీ టెన్షన్ మొదలైంది. అదే టైంలో ఎట్ ద సేమ్ టైం అక్కడ నాకు వేణు సార్ ఏం చేశారంటే, చందు బయాలజీ, సో వేణు సార్ నాకు ఏం సజెషన్ చేశాడంటే, చందు బయాలజీస్ అనేటువంటి ఒక ఆన్లైన్ కోచింగ్ అనేటువంటిది స్టార్ట్ అయింది, నువ్వు ఆ ఆన్లైన్ కోచింగ్ తీసుకో అని నన్ను సజెస్ట్ చేయడం జరిగింది. సో చందు బయాలజీ క్లాసెస్ ఆన్లైన్ కోచింగ్ తీసుకోమని నన్ను సజెస్ట్ చేయదు. ఎప్పుడైతే నేను చందు బయాలజీ ఆన్లైన్ క్లాసెస్ తీసుకోమని సజెషన్ చేశాడో అప్పుడు నేను వెంటనే సెర్చ్ చేయడం జరిగింది. వేరియస్ సోర్సెస్ ద్వారా చందు బయాలజీ క్లాసెస్లో నేను సెర్చ్ చేయడం జరిగింది. అప్పటికే నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటువంటి టైంకే చందు బయాలజీ క్లాసెస్ స్టార్ట్ అయినాయి. అప్పటికి 1 మంత్ అయిపోయింది. కొంచెం లేట్ అయినప్పటికీ నేను జాయిన్ కావడం జరిగింది. ఈ చందు బయాలజీ క్లాసెస్ నా కంప్లీట్ ఈ జర్నీలో ఈ జేఎల్ రావడంలో ఒక ముఖ్యమైనటువంటి పాత్ర చందు బయాలజీ క్లాసెస్గా నేను చెప్పుకుంటాను. ఎందుకంటే నాకు ఎంతో కొంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ, నాకు ఎంతో కొంత చదువుకునే కెపాసిటీ ఉన్నప్పటికీ, నాకు ఈ జాబ్ రావడంలో ముఖ్యంగా మెయిన్గా ఒక పాత్ర వహించింది ఏంటి అంటే చందు బయాలజీ. ఎందుకు అంటే నేను ఖచ్చితంగా చెప్పగలను, ఎగ్జాము ఎవరైనా రాయగలుగుతారు, కానీ ఎగ్జామ్ రాసేటువంటి టైంలో ఎలా ప్రిపరేషన్ చేయాలి, ఎలాంటి మెటీరియల్ చదువుకోవాలి, ఎలా మనము చదివేటువంటి క్వశ్చన్ను అర్థం చేసుకోవాలి, తర్వాత ఎప్పుడైనా క్వశ్చన్స్ అనేటువంటిది రానప్పుడు టెన్షన్ పడకుండా వాటిని ఏ విధంగా అర్థం చేసుకోవాలనేటువంటి స్ట్రాటజీ ఈ చందు బయాలజీ ద్వారా నేను చాలా నేర్చుకోవడం జరిగింది. ఎప్పుడైతే చందు బయాలజీ క్లాసెస్ నేను తీసుకుంటున్నానో, చందు బయాలజీ క్లాసెస్ తీసుకునేటువంటి టైంలో నిజానికి సార్ ఆన్లైన్లో క్లాస్ తీసుకునేవాడు. ఆన్లైన్లో సార్ క్లాస్ తీసుకునేటప్పుడు చదవడం కానీ లేకపోతే ఆన్లైన్ క్లాస్ అటెండ్ కావడం కానీ నాకు వీలు కాకపోతుండే. ఎందుకంటే ఇంటి దగ్గరనే ఉంటూ ప్రిపరేషన్ చేయడం ద్వారా ఇంట్లో ఫ్యామిలీ వర్క్స్ చేసుకోవడము, ఎట్ ద సేమ్ టైం చిన్న చిన్న అగ్రికల్చర్ వర్క్ చేసుకోవడం అనేటువంటిది 2 చేసుకోవడం, డే టైంలో చదువుకోవడం అసలే పాసిబుల్ కాకపోతుండే. కానీ ఎక్కువ నేను ఎర్లీ మార్నింగ్ టైంలో, నైట్ టైంలో చదువుకోవడం అనేటువంటిది ఎక్కువ యూజ్ చేసుకున్నాను. నేను చదువుకునే టైంలో ఎక్కువగా ఇంట్లో వాళ్ళందరూ పడుకున్న తర్వాత ఎక్కువగా 11 PM నుంచి ఆల్మోస్ట్ 2 AM వరకు, మార్నింగ్ 2 AM వరకు చదువుకోవడం అనేటువంటిది, మధ్య మధ్యలో నిద్ర వచ్చినా ఒక 5-10 నిమిషాలు గ్యాప్ తీసుకుంటూ 2 AM వరకు చదువుకొని ఆ 2 AM తర్వాత పడుకొని మళ్ళీ మార్నింగ్ లేచి ఏమన్నా ఉంటే రివిజన్ చేసుకునేవాడిని. ఇలా డే టైంలో చదువుకోవడం వీలు కాకపోయినప్పటికీ కొంచెం ఎర్లీ మార్నింగ్, నైట్ టైంలో చదువుకున్నాను. ఈ చదువుకునే టైంలో మనం ఖచ్చితంగా ఒక రోజు లోపల 5 to 6 అవర్స్ కనుక మనం చదువుకున్నట్టయితే, ఆ 5 to 6 అవర్స్ ఒక డైలీ చదువుకున్నట్టయితే ఖచ్చితంగా మనకి ఎలాంటి జాబ్ అయినా ఏదైనా కానీ రావడానికి చాలా అవకాశం అనేటువంటిది ఉంటుంది. దాని తర్వాత రీసెంట్గా మళ్ళీ వచ్చేటువంటి నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ నోటిఫికేషన్లో మళ్ళీ ముందు కూడా జేఎల్ ఉన్నాయి, డిఎల్ ఉన్నాయి. ఈ జేఎల్ డిఎల్ నోటిఫికేషన్స్ మళ్ళీ గవర్నమెంట్ ద్వారా టీజీపీఎస్సీ ద్వారా రావడం జరుగుతుంది. వీటి కోసం క్లాసెస్ కూడా మళ్ళీ చందు బయాలజీలో జరుగుతున్నవి. మీరు ఒకసారి వీటిని ఆన్లైన్లో, దట్ మీన్స్ యూట్యూబ్లో ఒకసారి చెక్ చేసుకోవచ్చు సార్ క్వాలిటీ ఆఫ్ క్లాసెస్ ఎలా ఉన్నాయి. మీరు అప్రోచ్ అయ్యి ఈ జేఎల్ డిఎల్ క్లాసెస్ తీసుకొని డెఫినెట్గా మీరు కూడా సక్సెస్ కావడానికి చాలా అవకాశం ఉంది. ఇప్పుడు ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేటువంటిది ఎలా ఉంది అనేటువంటిది మీకు చెప్పబోతున్నాను. నేను ఎలా ప్రిపేర్ అయ్యాను, నా ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉంది అనేటువంటిది. మొత్తం జేఎల్ సిలబస్ లోపల ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏదైతే ఉందో, ప్రిపరేషన్ స్ట్రాటజీలో బాటనీలో 10 చాప్టర్స్ ఉంటుండే.
10 టాపిక్స్ ఉంటుండే. ఈ 10 టాపిక్స్ లోపల కొన్ని నార్మల్ టాపిక్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం కొన్ని అడ్వాన్స్ టాపిక్స్ ఉన్నాయి. నార్మల్ టాపిక్స్లో ఎవరైనా క్రాక్ చేస్తారు, ఎవరైనా ఆన్సరింగ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. కానీ అడ్వాన్స్ టాపిక్స్ని కవర్ చేసినప్పుడు మాత్రమే మనకు స్కోరింగ్ ఎక్కువ వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో అడ్వాన్స్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం డెప్త్ వరకు చదువుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేశాం. సో ఈ చాప్టర్స్లో భాగంగా మాకు జనరల్గా కోర్ బాటనీ అట్ ద సేమ్ టైం అడ్వాన్స్ టెక్నాలజీ, అడ్వాన్స్ బాటనీ అనేటువంటి టాపిక్స్లో కోర్ బాటనీ లోపల జనరల్గా లోవర్ ప్లాంట్స్, లోవర్ ఆర్గానిజమ్స్ ఈ టాపిక్స్ ఉంటుండే. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మైక్రోబయాలజీ అనేటువంటి టాపిక్స్, లోవర్ ఆర్గానిజమ్స్లో మైక్రోబయాలజీలో మనం ఎప్పుడూ చదువుకునేటువంటి బాటనీ, బ్యాక్టీరియా, వైరస్ అనేటువంటి టాపిక్స్. దాని తర్వాత కొంచెం లోవర్ ఆల్గే, ఫంగీ అనేటువంటి ఆర్గానిజమ్స్ గురించి ఇందులో స్టడీ చేయడం జరిగింది. ఇవి ఇంటర్మీడియట్ నుంచి ఉన్న టాపిక్సే, వీటిలో కొంచెం కమాండింగ్ ఉంది. కానీ ఎప్పుడైతే కొంచెం అడ్వాన్స్ టాపిక్స్ అనేటువంటి ఉన్నాయో, అడ్వాన్స్ టాపిక్స్లో మనకు సెల్ బయాలజీ, తర్వాత బయోటెక్నాలజీ, తర్వాత మాలిక్యులర్ బయాలజీ, బయోకెమిస్ట్రీ, జెనెటిక్స్ అండ్ వెరీ ఇంపార్టెంట్ టిష్యూ కల్చర్, ఇలాంటి టాపిక్స్ అనేటువంటిది అడ్వాన్స్ టాపిక్స్ ఉంటాయి. ఇవి చదివేట టైంలో కంపల్సరీ ఫస్ట్ క్లాస్ అటెంప్ట్ చేసేవాడిని. ఎప్పుడైతే క్లాస్ జరుగుతుందో ఆ క్లాస్ను అటెంప్ట్ చేసి క్లాస్ను జాగ్రత్తగా వినేవాడిని. ఈ క్లాస్ అటెంప్ట్ చేసిన తర్వాత వెంటనే సార్ మాకు ఆ చందు బయాలజీ నుంచి పీపీటీస్ పంపించేవాళ్ళు. ఈ పీపీటీస్ ఏవైతే ఉన్నాయో ఆ పీపీటీస్ను ఒకసారి రివ్యూ చేసుకున్న తర్వాత దెన్ ఈ స్టడీ మెటీరియల్ ప్రొవైడ్ చేశారు. ఎట్ ద సేమ్ టైం ఆ స్టడీ మెటీరియల్ ఏవైతే ఉన్నాయో మెటీరియల్ను చదువుకున్నాం. ఎప్పుడైతే ఫస్ట్ క్లాసులు వినేవాళ్ళం, క్లాసులు విన్న తర్వాత పీపీటీస్, ఆ పీపీటీస్ తర్వాత స్టడీ మెటీరియల్ను చదువుకున్న తర్వాత వెంటనే మేము అదే రోజు ఈవినింగ్లో లేకపోతే నైట్ వరకు ఏం చేసేవాళ్ళంటే ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ఇక్కడ సార్ మాకు చెప్పింది ఏంటంటే ఎంత ఎక్కువ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తే మనకు అంత కమాండింగ్ అనేటువంటిది వస్తుందని చెప్పారు. అదే స్ట్రాటజీ మేము ఫాలో అయ్యేవాళ్ళం, అదేవిధంగా ఎంసీక్యూస్ మేము ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేసేటువంటి టైంలో ఎక్కడైనా ఎంసీక్యూస్ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజులో 50 క్వశ్చన్స్కు ఎంసీక్యూస్ కండక్ట్ చేస్తే అందులో మ్యాక్సిమం మాకు 40 to 45 లేకపోతే వెరీ లీస్ట్ కేసులో 40 మార్క్స్, 40 క్వశ్చన్స్ని సక్సెస్ఫుల్గా అటెంప్ట్ చేసేవాళ్ళం. ఈ రిమైనింగ్ 10 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో లేకపోతే 5 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి క్వశ్చన్స్ కనుక ఎగ్జామ్లో వస్తే ఎలా క్రాక్ చేయాలనేటువంటి దాని గురించి మాకు ఖచ్చితంగా మళ్ళీ రివ్యూ క్లాస్ ఉంటుండే. ఈ రివ్యూ క్లాస్ లోపల క్వశ్చన్ని ఎలా అర్థం చేసుకోవాలి, దాని తర్వాత అర్థం చేసుకున్న తర్వాత ఆన్సరింగ్ ఎలా చేయాలనేటువంటి ఎక్స్ప్లెనేషన్ ఉంటుండే. ఇట్లా కంటిన్యూగా మా ప్రిపరేషన్ అనేటువంటిది ఒక 4 months ఈ సిలబస్ పైన జరిగేటువంటి టైంలో 4 months కంటిన్యూస్గా చదువుతుంటే ఫైనల్గా మా స్టడీ, సార్ ప్రోత్సాహము, సార్ యొక్క టీచింగు, దీని ద్వారా మాకు ఈ జేఎల్ రావడానికి చాలా హెల్ప్ అయింది. దీనికోసం మాకు ఈ క్లాసెస్ చెప్పిన చందు బాలాజీ సార్కు చాలా థ్యాంక్స్, వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్.